అంటే జస్ట్ అంటే మీడియాను ఉద్దేశించి ఆయన మాట్లాడిన ఉద్దేశం అంటే గతంలో చాలాసార్లు మీడియాను ఉద్దేశించి ఆయన మాట్లాడింది కానీ ఒక అసెంబ్లీ సాక్షిగా ఒక జర్నలిస్ట్లని ఆయన ఏ విధంగా ఆయన మాట్లాడింది అనేది ఒకసారి ఆయన లాంగ్వేజ్ ఒక్కసారి ఆదేశాలు ఇవ్వండి దీని మీద. అందుకే అధ్యక్ష తమరు కూడా అక్కడి నుంచి ఆదేశాలు ఇవ్వండి, దీని మీద చర్చ జరగాలి. మీడియా మిత్రులకు కూడా నేను అడుగుతున్నా, మీ సంఘాలు ఏమవుతున్నాయి, సంఘాల నాయకులను కూడా అడుగుతున్నా, ఎవరో జర్నలిస్టులు లిస్ట్ ఇవ్వండి. జర్నలిస్ట్ అనే పదార్థ డెఫినేషన్ ఏందో ఇవ్వండి, ఆ లిస్ట్ ఇవ్వండి. ఆ లిస్టులో ఉన్న వాళ్ళు ఇట్లా తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి. ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాదు, జర్నలిస్ట్ కానోడిని క్రిమినల్ కిందనే చూస్తాము. ఆ క్రిమినల్స్ ని ఎట్లా జవాబు చెప్పాలనో గట్లనే చెప్తాం. ముసుగేసుకొని వస్తే ముసుగు ఊడవికి బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నాడు. తమాషా చేయొద్దు. నేను కూడా మనిషిని, నాకు చీమునెత్తురుంది. అన్నిటికీ భరాయించుకుంటా, తప్పులని అన్నిటిని మోసుకుంటే ఏదో కుర్చీలు ఉన్నా కాబట్టి ఊరుకుంటా అని ఏమన్నా ఏషాలు ఏదలుచుకున్నాం. అన్ని చట్టపరంగానే చేస్తా. చట్టాన్ని పరిధి నేను దాటను. ప్రతిదానికి ఒక శిక్ష, ఒక విధానం ఉంది. ఏది కూడా పరిధి దాటాను, ఎందుకంటే నేను ముఖ్యమంత్రిని. చట్ట పరిధిలోనే అన్ని శిక్షలు ఉంటాయి. జర్నలిస్టులకు కూడా నా సూచన, ఎవరు జర్నలిస్ట్ ఎవరు పెట్టేవాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యంగా అధ్యక్ష ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష. రక్తం మరుగుతుంది. ఏంది భాష అది అధ్యక్ష? కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులా అని నేను వాళ్ళని అడగదలుచుకున్నాను అధ్యక్ష. మీకు భార్య బిడ్డలు లేరా, తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో, నీ చెల్లినో, నీ భార్యనో ఈ రకంగా మాట్లాడుతూ నువ్వు ఇంతగా నేను అడుగుతున్న ట్విట్టర్లో పెట్టినోని, అరెస్టును ఖండించినోని. నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది, కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కాదా? ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. తోడుకలు తీస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒకరిని పట్టలు పరిచి రోడ్డు మీద నిప్పిస్తా అధ్యక్ష. అంటే మీరు అంటే ఈయన కూడా చూశారు కాబట్టి, చాలా కింద స్థాయి నుంచి చూశారు కాబట్టి మీరేం చెప్తారు ఈ వ్యాఖ్య కన్నా కూడా అసెంబ్లీ సాక్షిగా ఆయన ఆగ్రహం ఉండొచ్చు, యూట్యూబ్లో తప్పు రాస్తున్నారు, ఇలా ఆగ్రహం ఉండదు. దాన్ని ఖండించే విధానం కానీ, మాట్లాడే విధానం కానీ ఒక సీఎం స్థాయిలో ఆ భాష వాళ్ళు మాట్లాడిన అంతకన్నా దిగజారుడు భాషలో మాట్లాడుతున్నాడు ఈయన. అసెంబ్లీ సాక్షిగా ఉండి బట్టలు తీస్తాను, బట్టలు తీసి పరిగెట్టిస్తాను, ఇదే భాష సీఎం మాట్లాడు. కఠిన శిక్ష వేడిపిస్తారు, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు, వాళ్ళకి తగిన గుణపాఠం చెప్తాము, ఈ భాష మాట్లాడాలి. బట్టలోడు తీస్తే మాట వెళ్తే ఆయన మొదటి నుంచి అంతే. సీఎం రేవంత్ రెడ్డి ఆ లాంగ్వేజ్ ఏంటో, ఆయన సీఎం అయినా కూడా అంతకుముందు సీఎం అవడానికి ముందు ఏదో కార్యకర్తగా చంద్రబాబు దగ్గర సామంత్ రెడ్డిగా ఏం మాట్లాడుతూ ఉండేవాడు. ఎవరు పట్టించుకోవాలి, ఓటుకున్నట్టు కేసు ఇరుక్కున్నాడు, ఏదో ఆ బాబా స్టైల్ అంతే. సీఎం అయ్యావయ్యా, సీఎం అయినా 4 కోట్ల తెలంగాణ ప్రజలకి ప్రతినిధి నువ్వు. ఈ మాట్లాడే భాష ఏంటి, ఈ భాష ఏంటి? ఇంకా కల్చరు, ఆ డిగ్నిటీ, ఆ చేరుకున్న హుందాతనం తెచ్చుకోకపోతే ఎట్టా? జర్నలిస్టులు తప్పు రాస్తున్నారు, నీకు నచ్చలేదు, మిమ్మల్ని పొగిడితేనే నచ్చుద్ది, మిమ్మల్ని విమర్శిస్తే మీకు నచ్చదు. ఓకే, మీరు మాట్లాడే మాటల్ని వాటిని కూడా కవర్ చేసి రాయాలా? మీరు ఎన్ని మాట్లాడారు? అసెంబ్లీలో ప్యాంట్ లోడ తీస్తామన్నారు, వేప చెట్టుకి వేలాడదీస్తామన్నారు, కేగులు తీసి మెడలో వేసుకుంటామన్నారు, బట్టలు తీసి పరిగెట్టిస్తామన్నారు, ఎక్కడో ప్రవాసాంతం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ కూడా వెళ్ళిపోయి 20 అడుగులు గోతుతో పాత వేస్తా ఉన్నారు. ఇదే మాట్లాడే మాటలు, సీఎం మాట్లాడే మాటలు. మరి ఈ మాటలు మాట్లాడినప్పుడు విమర్శించక ముద్దు పెట్టుకుంటారా? మీరు మాట్లాడతారు, మీరు విమర్శించకూడదు అంటే ఎట్లా? సరే, ఆ విమర్శలు ఏదో ఫ్యామిలీ విషయాలను మాట్లాడారంటే ఖండించు, తప్పులేదు, మేము సమర్థిస్తాం. ఫ్యామిలీ ఏదైనా రాజకీయంగా విమర్శించవచ్చు, విధానాల గురించి విమర్శించవచ్చు, ఫ్యామిలీని గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు అంట. మరి నువ్వు మాట్లాడుతున్నావు కదా ఫ్యామిలీ గురించి, నువ్వేం కేసీఆర్ ఫ్యామిలీ గురించి ఎన్ని మాట్లాడావు? అవన్నీ నువ్వు ఫ్యామిలీ గురించి మాట్లాడి కదా. మనం మాట్లాడేటప్పుడు, మనం ఒక మాట అనేటప్పుడు మనం శుద్ధపూసలుగా మాట్లాడితే మనకు అర్హత ఉంటుంది. మనమేమో ఇంత గలీజు మాటలు మాట్లాడతాం, గలీజు ఎక్కడికైనా దిగజారుతాం. 6 అడుగులు అని 6 అడుగులు ఉన్నాడని, గడకరలాగా ఉన్నాడని హరీష్ రావు అంటాడు.
అదే హరీష్ రావు తిరిగి భూమికి జానుడు అన్నాడంటే ఎంతసేపు అవుతుంది? నువ్వు అనొచ్చు, నేను అనకూడదు అంటే ఎట్లా? అట్లా నోటికి ఏమొస్తే అది మాట్లాడతాడు. ఆయన మొన్న కూడా కేసీఆర్, ఆయన వయసు ఏంటి, ఆయన అనుభవం 10 ఏళ్ళు సీఎంగా చేసిన మంత్రి, ఆయన పట్టుకుని మార్చుడికి పంపిస్తానంటాడేంటి? మారకపోతే మార్చుడికి పంపిస్తాడట. స్ట్రెచ్చర్ నుంచి స్ట్రెచ్చర్కి వచ్చావు. ఆయన స్ట్రెచ్చర్కి వచ్చింది ఒక కింద పడి ఒక యాక్సిడెంట్లో కాదు, దాని గురించి కామెడీ చేస్తాను అసెంబ్లీలో. స్ట్రెచ్చర్కి వచ్చే పైగా మార్చుడికి పంపిస్తావు. మార్చుడికి పంపించడం అంటే నువ్వు చంపేస్తావా, శవాలు చేస్తావు అందరినీ? ఇదేనా మాట్లాడే మాటలు? నువ్వు మాట్లాడే ఇంత దారుణంగా ఇవన్నీ మాట్లాడతావు, మళ్ళీ నేను ఎవరు మాట్లాడకూడదు అంటే ఎట్లా? అది ఆయన ఎట్లా అంటే, నేను అధికారంలో ఉన్నాను కనుక నేను మాట్లాడే ఏదైనా సరే పట్టించుకోవద్దు. నేను మాట్లాడే తప్పులు మాట్లాడినా, ఏం మాట్లాడినా, ఎంత చిల్లర భాష మాట్లాడినా, ఎంత వీధి రేవుడి భాష మాట్లాడినా అవి వేదాలే. అధికారంలో ఉన్నాం కనుక మిగతా వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే తప్పు అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు కూడా తప్పును ఖండించే విధానం కూడా ఒక సీఎం స్థాయి మాటలు కావాలి. ఎవరో కార్యకర్త, ఇంకెవరో ఒక వాళ్ళు మాట్లాడే ఒక సీఎం, ఒక పార్టీ, ఆయన అంతే, ఆయన భాష అంతే. ఎంత దిగజారుడు భాష అంటే, సోనియా గాంధీ కాళ్ళు గడిగి నెత్తిన పోసుకోవాలన్న మనిషి 4 కోట్ల తెలంగాణ ప్రజల ప్రతినిధిగా ఉండి సోనియా గాంధీ కాళ్ళు గడిగి నెత్తిన పోసుకోవాలి అందరూ అని అంటే ఏమనాలి? ఎంత దిగజారుడు మాట అది. నీకు అంత భక్తి ఉంటే నీ పదవి ఇచ్చేది కనుక ఆవిడకి కాళ్ళు తీసి నెత్తిన పోసుకోవచ్చు, లేదా తాగొచ్చు, అది నీ ఇష్టం. ప్రజల మీదకి ఎందుకు ఆ మాట? తెలంగాణ ఆత్మాభిమానాన్ని పరుగు తీసి తెలంగాణ యొక్క విలువల్ని ఢిల్లీ పాదాల దగ్గర ఆవిడ కాడు గడి నెత్తిన పూసుకోవాలి కర్మ తెలంగాణ ప్రజలకి ఏమొచ్చింది? ఆయన సీఎంగా మాట్లాడే మాటలు ఇవన్నీ ఆయన ఎవరికో వార్నింగ్ ఇచ్చే ముందు తను మాట్లాడి ఏంటి అవన్నీ మాట్లాడి, కనీసం వార్నింగ్ ఇచ్చేటప్పుడైనా గతంలో తను మాట్లాడి ఇప్పుడు వార్నింగ్ ఇచ్చేటప్పుడైనా భాష సరిగ్గా ఉంటే బాగుండేది. రైట్, థ్యాంక్ యూ.